A6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ముందుకు ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ న్యాయవాది, ప్రముఖ రాజకీయ నాయకుడని కూడా చెప్పుకోవచ్చు. మన అన్నిటికంటే ముఖ్యంగా మాకు మిత్రులు, సుపరిచితులు, తోటి పాత్రికేయులు చెక్కల శ్రీశైలం ముదిరాజు గారు మన స్టూడియోకి వచ్చారు. వారికి A6 టీవీ ప్రేక్షకుల తరఫున, అదేవిధంగా A6 టీవీ యాజమాన్యం తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మా A6 టీవీ స్టూడియోకు స్వాగతిస్తున్నాం. సార్, హ్యాపీ బర్త్డే. నిజంగా పుట్టినరోజులు ఎన్నో చూసినాం, కానీ మీ జన్మదినాన్ని పురస్కరించుకొని షాద్నగర్ హోర్డింగ్లలో మరి మారుమోగుతుండటం చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఈ జన్మదినము మీది, ఇది ఎన్నో పుట్టినరోజు సార్? మొదట A6 స్టూడియో అండ్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషం. ఈరోజు నేను 46 46వ జన్మదిన జరుపుకోబోతున్నాను. సో నేను తంగెలపల్లి అనే విలేజ్, అంటే వాస్తవంగా 46వ జన్మదినం, అంటే 45 పూర్తయి 46వ సంవత్సరంలో ఎంటర్ అయ్యారు. సో ఈ విధంగా ఇప్పుడు 46వ సంవత్సరం ఎంటర్ అయినప్పుడు చేసుకున్నంత ఘనంగా, ఇంత అట్టహాసంగా ఇంతకుముందు ఎప్పుడన్నా జరుపుకున్నారా మీ జన్మదినాన్ని? నాకు ఈ రకమైన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, ఇట్లా ఈ రకమైనటువంటి ఒక ఫాలోయింగ్ తోటి నాకు అంటే గతంలో నా స్నేహితుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, అంటే నాకు హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదగా, అంటే నాకు ఇంట్లో నేను చిన్నవాడిని కాబట్టి నన్ను చాలా గారాభంగా పెంచారు మా అమ్మ నాన్న కానీ మా కుటుంబ సభ్యులు. సో నేను ఎప్పుడు కూడా ఈ బయట ఈ షో చేయడం కానీ, లేదంటే హంగు ఆర్భాటాలు ఇవి అవి అనేది నచ్చకుండే. కానీ సొసైటీలో అలా ఎంత మనము వద్దనుకున్నా కూడా కొంత ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా అది అంటే మనం అలా చేసుకోవడం వల్లనే కొంత బయట ఆ రోజు ఆ పుట్టినరోజు ఉంది అనేది ఒకటి తెలియడం కానీ, లేదంటే ఒక మనిషికి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఇట్లాంటి అకేషన్స్ వల్ల. అంటే జనరల్గా ఇప్పుడు మీరు అంటే రెండో చిన్న ఇంట్లో చిన్నవాళ్ళు అన్నారు కదా, జనరల్గా ఎంతమంది సార్ మీరు? అంటే నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీరు అంటే షాద్నగర్లో సెటిల్ అయ్యారు కదా, అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అమ్మ నాన్నలు ఏం చేసేవారు? ఎంతమంది మీ సంతానం? మా నేటివ్ ప్లేస్ వచ్చేసి తంగెలపల్లి విలేజ్, కొందూరు మండలం. సో మాది వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్న, మాకు ఒక 2 అన్నయ్యలు, 2 అక్కలు, 2 చెల్లెళ్ళు. సో నా తర్వాత 2 చెల్లెళ్ళు, నా ముందు 2 అక్కలు, 2 అన్నలు. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు అంటే తంగెలపల్లిలో 7th క్లాస్ వరకు స్టడీ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి కొందూరుకు ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. సో కొందూరుకు ప్రాథమిక విద్య తంగెలపల్లిలోనే. అంటే ఏ క్లాస్ వరకు ఉండే సార్? 7th క్లాస్. అచ్చా. 7th క్లాస్ తర్వాత కొందూరుకు 10th క్లాస్ ఉండేది, ZPHS హై స్కూల్. సో ఆ టైంలో అక్కడ ఆ బస్సులు కూడా సరిగా ఉండేది కాదు. ఆ టైంలో మేము 7 కిలోమీటర్స్ నడవడం, అప్ అండ్ డౌన్ 14 కిలోమీటర్స్, 14 కిలోమీటర్లు కూడా నడిచి రావడం ఆ రోజుల్లో. అలా 10th క్లాస్ పూర్తి చేసుకోవడం. ఇప్పుడు 10th క్లాస్ ఏ బ్యాచ్? మాది 96, 97. ఓకే, నైస్. తర్వాత 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు? ఇంటర్మీడియట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ షాద్నగర్, ఇక్కడ షాద్నగర్. తర్వాత డిగ్రీ వచ్చేసి SVP డిగ్రీ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ షాద్నగర్. తర్వాత LLB వచ్చేసి భాస్కర లా కాలేజ్. అంటే LLB కంటిన్యూషన్ లో చేసిండ్రా, మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చి లా చేయాలనిపించి చేసిండ్రా?
గ్యాప్ అంటే మనకు యాక్చువల్గా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎంబీఏకి అప్లై చేసిన. సో ఎంబీఏ ర్యాంక్ వచ్చింది. కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఈ లా అనేది నాకు తెలిసిన ఒక టీచర్, సో దానికంటే సొసైటీలో ఇది బెటర్, ఇది నేర్చుకుంటే ఇది కంప్లీట్ చేస్తే ఫ్యూచర్లో ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఎక్కడ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి రాయడం జరిగింది. అక్కడ నాకు బెస్ట్ ర్యాంక్ రావడం, నాకు అక్కడ సీట్ రావడం. ఎక్కడ, ఏ కాలేజీలో చేశారు? మొయినాబాద్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్. ఓకే, నైస్. సో లా కంప్లీట్ అయిన తర్వాత కంటిన్యూస్ గా బార్ అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ నేను హైకోర్టులో గోపాలకృష్ణారెడ్డి అని చెప్పేసి సూపర్ సీనియర్ అంట, అప్పుడు ఆయన బార్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీ కూడా చేశారు. సో ఆయనతో పాటు మా చైర్మన్, అప్పుడు లా కాలేజ్ భాస్కర క్యాంపస్ చైర్మన్ భాస్కర్ రావు సార్, వాళ్ళ తమ్ముడు నరసింహారావు సార్. సో ఆయనకుండే ఆ కమ్యూనికేషన్, ఆయనకుండే ఆ పరిచయాలు, వాళ్ళ కొలీగ్స్ దగ్గర కూడా నేను కొంచెం ప్రాక్టీస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మన షాద్నగర్ బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ లో మెంబర్షిప్ మెంబర్ గా నేను 2012 నాది ఎన్రోల్. సో ఇప్పటికి కూడా నాకు ఇక్కడ మెంబర్షిప్ ఉంది. నాకు దాంట్లో అంటే లాయర్ గా అడ్వకేట్ అంటే మనము ఎక్కడ న్యాయం ఉందో ఆ న్యాయమైన కేసుల్ని తీసుకోవడం అనేది నాకు ఇష్టం. అంటే కొంత అన్యాయంగా వచ్చే, అంటే దాంట్లో న్యాయం లేని కేసుల్లో మనం అన్యాయాన్ని కూడా న్యాయంగా వాదించాలి అనే అట్లాంటి కేసులు వచ్చినప్పుడు నాకు ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఒక రైతు, అతను ఆ ల్యాండ్ అమ్ముకునే దగ్గర ఆయన తప్పేం లేదు. సో కొనే వ్యక్తి ఇతనికి కొంత అడ్వాన్స్ ఇచ్చేసి ఈయన కుదుర్చుకున్న టైం గడువు లోపల చేసుకోకుండా ఒక 3 years 4 years కూడా అతన్ని ఇంకొకరికి అమ్మనీయకుండా, ఆయన తీసుకోకుండా, డబ్బులు ఇవ్వకుండా, ఆయనకు చాలా అత్యవసర పరిస్థితుల్లో, చాలా క్రిటికల్ పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బంది పెట్టినాయి. అట్లాంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో లాయర్ నాకు కాల్ చేసి కొంచెం దాంట్లో మాట్లాడదాము, మీరు ఆయన తరఫున వదిలేయండి, నేను వచ్చి కలుస్తా అంటున్నా అనేసరికి నాకు చాలా బాగా ఇలాంటి ఆ ఫీల్డ్. అందుకని ఇప్పటి వరకు కూడా నేను ప్రాక్టీస్కి వెళ్ళే దగ్గర నాకు వచ్చే కేసులు, నేను ఒకరి విషయంలో తప్పు చేస్తానే, అంటే మనం పూర్వపరాలు పర్ఫెక్ట్గా అక్కడ ఉంటేనే, మనకి సాక్ష్యాధారాలు కానీ వచ్చే కేసు కానీ అంత పర్ఫెక్ట్గా నిజాయితీగా ఉంటేనే మనం స్టడీ చేసి మూవ్ అవుతాం. కానీ లేదంటే అసలు అట్లాంటి వేరే అంటే ఏదైనా అనెథికల్ ప్రాక్టీస్ అనేది దానికి ఇష్టపడరు మీరు. న్యాయపరంగా న్యాయవాది అంటే నిజంగా న్యాయవాది వృత్తిలో న్యాయపరమైనటువంటి న్యాయాన్ని కాపాడడం కోసం మాత్రమే పనిచేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరు ఉన్న న్యాయవాది. సో ఇట్లా మీరు ఒక అడ్వకేట్ గా ఎన్నుకున్నారు, అది చాలా సంతోషం. ఎందుకంటే న్యాయవాద వృత్తి కూడా మంచిది. ఇటు ఒక డాక్టర్, ఇంజనీరు, లాయర్, ఇవన్నీ కూడా సొసైటీకి కావాల్సినటువంటివే. సో మీరు మీడియా వైపు ఎందుకు ఆకర్షితులైనరు? ఇప్పుడు మీడియాలో చేరడానికి గల కారణాలు అంటే మీ వ్యక్తిగతమైన ఇంట్రెస్టా, మీడియా ద్వారా కూడా ఇంకా సమాజానికి చేరువవచ్చు అనేటువంటి ఉద్దేశమా? అంటే ఏ ఉద్దేశంతో మీరు మీడియా రంగాన్ని ఎన్నుకోవడం జరిగింది? మీరు చాలా మంచి క్వశ్చన్. అంటే మన జర్నీ ఇన్ని రోజుల నుంచి కూడా మన లోపల ఈ క్వశ్చన్ అనేది చాలా రేర్ అన్నమాట. అయితే ఇక్కడ నాకు చిన్నప్పుడు, అంటే నేను లా కంప్లీట్ అయిన తర్వాత, లా కంటే దాని తర్వాత పీజీ ఎంఏ కంప్లీట్ చేసి, అంటే నాకు అక్కడ ఏంటి అంటే మెయిన్గా ఊళ్ళో చాలా గొడవలు జరిగేవి. అయితే ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొన్ని ఫ్యామిలీస్లో చాలా పేదగా ఉన్న కుటుంబాల్లో ఏదన్నా ఒక ఇన్సిడెంట్, ఏదన్నా భూముల దగ్గర కానీ, లేదంటే ఇళ్ళ దగ్గర కానీ, లేదంటే కుటుంబ వ్యవహారాల్లో కానీ, లేదంటే ప్రత్యర్థుల నుంచి ఎదుర్కొనే దాడుల్లో కానీ, ఇట్లాంటి దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళే దగ్గర కానీ, కోర్టుకి వెళ్ళే దగ్గర కానీ, లేదంటే ఏదన్నా ఆ పంచాయతీ మాట్లాడే దగ్గర కానీ, అక్కడ ఎలాంటి సపోర్టు దొరకకుండా, అది ఎవరైతే ఆ ప్లేస్లో
కొంత పబ్లిక్లో హయ్యర్గా ఉన్నారో వాళ్ళ మాటకే విలువ ఉండేది. అచ్చా. అంటే అక్కడ నాకు అనిపించేది, నేను ఒక జర్నలిస్ట్గా నేను జాయిన్ అయితే అంటే ఇట్లాంటి ఇష్యూలు ఇలాంటి వాటి మీద మనము స్వతహాగా అంటే కొంత న్యాయం చేయగలుగుతాము, లేదంటే ఇలాంటి సమస్యల దగ్గర మనం క్వశ్చన్ చేయగలుగుతాము, ఎంతో కొంత ప్రశ్నించే గొంతుకలాగా కూడా మారవచ్చు అనే ఉద్దేశంతో ఎన్నుకున్నారు. న్యాయం అనేది అవతల బాధితులకు కానీ అవతల ఎలాంటి సమస్య ఉన్నా దాంట్లో కొంత మనం న్యాయం చేయగలిగే ఆ వృత్తి కాబట్టి ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి దానికోసమే నేను జర్నలిస్ట్ గా. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఐ న్యూస్ ఛానల్లో చేస్తున్నారు కదా, శాటిలైట్ ఛానల్ ఐ న్యూస్ లో చేస్తున్నారు. అంటే ఐ న్యూస్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఐ న్యూస్ లో ఐ న్యూస్ వచ్చేసి 2007 నుంచి కంటిన్యూస్ గా ఐ న్యూస్ లోనే ఉన్నారు. అంతకు ముందు ఏమన్నా ఐ న్యూస్ ముందు చిన్న చిన్న పేపర్స్ లో కొన్ని ప్రింట్ మీడియాలో ఒక 3 months 6 months చేసిన. కాకపోతే అది దీంట్లో జాయిన్ కావడానికి కొంత అనుభవం నాకు దొరికింది. సో దీంట్లో 2007లో అప్పుడు కొన్ని ఛానల్స్ ఐ న్యూస్, దాని తర్వాత సాక్షి కానీ హెచ్ఎం టీవీ కానీ ఇవన్నీ కొన్ని ఛానల్స్ ఎట్ టైం వచ్చినాయి. సో ఆ టైంలో నాకు ఐ న్యూస్ అనేది ఒక ప్లాట్ఫామ్. నాకు మామూలుగానే శ్రీశైలం అంటేనే ఐ న్యూస్ శ్రీశైలం అని ఒక పేరు కూడా అట్లా పడిపోయింది మీకు. సో దీంట్లో అసోసియేషన్ పరంగా కూడా మీరు TUWJ IJU సంస్థకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నారు కదా, దాంట్లో మీరు పదవి కూడా ఉందని విన్నా నేను. ఇప్పుడు ఏది ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు కదా, అది ఎప్పటి నుంచి మీరు ఉన్నారు? అట్లా అంటే నాకు TUWJ IJU యూనియన్ అనేది ఒక పెద్ద జర్నలిస్ట్ యూనియన్ అది. దాంట్లో నేను జాయిన్ అయినప్పుడు లోకల్ బాడీ కమిటీలో మెంబర్గా, జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నేను పనిచేస్తున్న తీరు అంటే బాధ్యతగా ఉండడం, ఇంకా విస్తృతంగా అందరినీ కలుపుకొని వెళ్ళడం, ఇవన్నీ నాకు ఉమ్మడి మామ్నార్ జిల్లా ఉన్నప్పుడు అక్కడ జిల్లా ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు దాని తర్వాత బైఫర్కేషన్ కంటే ముందు రంగారెడ్డి జిల్లాగా మారిన తర్వాత మొట్టమొదట అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రెసిడెంట్ గా నాకు అవకాశం దొరికింది. యూనియన్ పెద్దలంతా కూడా అవకాశం కల్పించారు. రెండోసారి కూడా 2014 లాస్ట్ 2019లో కూడా నాకు మళ్ళీ రెండోసారి కూడా అవకాశం కల్పించారు. నాకు TUWJ అక్కడ చాలా అంటే ఒక ఫ్యామిలీగా అందరూ మనతోటి ఆ బాండింగ్ కానీ లేదంటే పనిచేసే విధానంలో కానీ ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద పోరాటం కానీ ముందుండటంలో కానీ ఇవన్నీ చాలా నచ్చేవి. కాబట్టి దాంట్లో ఉన్న ఇప్పుడు ఇక్కడ ఉన్న పేపర్స్ అన్న కానీ లేదంటే విరాటాలే కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళంతా అమర్ సార్ కానీ వీళ్ళంతా కొంత ఇంకా ఏమున్నా వాళ్ళు చాలా ఫాస్ట్ గా స్పందించేవాళ్ళు. మీ వర్క్ స్టైల్ నచ్చి ఇంకా మిమ్మల్ని కూడా వాళ్ళు ఆదరించడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అసోసియేషన్ పరంగా TUWJ IJU సంబంధించి లీడర్ మీరు, అంటే అసోసియేషన్ లీడర్గా. అదేవిధంగా ఇతర యూనియన్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీరు స్పందించి వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటారా? అది మనకు సంబంధం లేదు, అది మన అసోసియేషన్ కాదు, మన యూనియన్ కాదు అనే భావన మీలో ఏమైనా ఉంటుందా? లేదండి. అసలు జర్నలిస్ట్ అనే వ్యక్తి యూనియన్లకు అతీతంగా అంటే ఇది ఒక కుటుంబం. అదే ఏ జర్నలిస్టుకు ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితి ఉన్నా ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒక 5 years 10 years క్రితం నుంచి చూసుకున్నట్లయితే యూనియన్ చేసిన ప్రోగ్రాంలు కానీ లేదంటే ఎన్నో జర్నలిస్టుల చాలా మంది మీద జరిగిన దాడులు కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైనా సరే అందరికంటే ముందు స్పందించేది TUWJ. అందరికంటే ముందు వాళ్ళ పక్షాన ఉండి పోరాడేది TUWJ. అంటే ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తికి ఒక ధైర్యం, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో, మద్దతుగా నిలవడంలో,
అండగా ఉండడంలో. సో అట్లా అదే అంటే అసోసియేషన్లకు అతీతంగా మనకు ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీకి ఎవరికి ఏమైనా కానీ మేము స్పందిస్తాము, మేము అందుబాటులో ఉంటాము అనేది మీ భావన. సో మీరు ఒక న్యాయవాదిగా, సీనియర్ జర్నలిస్ట్గా, ఒక జిల్లా స్థాయి అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు కదా, రాజకీయాల వైపు కూడా మీరు అంటే విలేజ్ స్థాయిలో మీ సొంత నేటివ్ ప్లేస్లో మీరు సర్పంచ్గా పోటీ చేయటం జరిగింది పలుమార్లు. ఐ థింక్ 2 సార్లు మీరు చేసినట్టున్నారా? 2 సార్లు కూడా ఓటమి పాలైనట్టు విన్నాము. అంటే దానికి గల కారణాలు అంటే మీరు విలేజ్లో అందుబాటులో లేకపోవటమా, లేదంటే ఇంకేదన్నా ఇదా, పార్టీలకు అతీతంగా నిలబడ్డారా, ఏదైనా రాజకీయ పార్టీ తరఫున నిలబడ్డారా? అయితే ఇక్కడ మొదటిసారి నాకు ఇనామస్గా అవకాశం వచ్చినప్పుడు ఆ ఊళ్ళో అందరూ నా వ్యక్తిత్వం నచ్చి, నేను నా పనితనం కానీ వాళ్ళ మనసులో ఉండే అభిమానం కానీ వాళ్ళంటే నాకున్న బాండింగ్ అలా ఉండేది. సో 2014లో నన్ను ఇనామస్గా ఎలక్ట్ చేశాను. సో ఎలక్ట్ అయిన ఆ ఈవినింగ్ అంటే ఎలక్ట్ కావడం మీన్స్ ఇప్పుడు అందరూ డిసైడ్ చేసిరు. అయితే అక్కడ ఇప్పుడు ఎవరైతే సర్పంచ్గా ఉన్నారో ఆ వ్యక్తి ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీలో పర్సన్ చనిపోవడం, అక్కడ సడన్ గా వచ్చేసి ఈసారి అవకాశం ఇస్తే పరిస్థితులు ఇట్లున్నాయి ఇది అని చెప్పేసి కొంత కన్విన్స్ చేసే ప్రయత్నంలో మేము కూడా కన్విన్స్ అయిపోయి అక్కడ వాళ్ళని నిలబెట్టి గెలిపించడం జరిగింది. సో ఆ రిమార్క్ అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ కి నాకు మన వ్యక్తికి ఆయనను అందరము ఒక మాట మీద అనుకున్నాం. సో బాధ్యత ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ సీన్లకి ఈయన తీసుకొచ్చి పెట్టిండు అనే భావనతోటి మీకు కొంతమంది ఎవరు మాట్లాడుకున్నా వాస్తవం ఏముందో నాకు తెలుసు. కాకపోతే పబ్లిక్ లో వాళ్ళు ఈయన సో అమ్ముడు పోయినా లేదంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండు వీళ్ళకి ఎందుకు ఇచ్చిండు అనవసరంగా అంటే వచ్చిన అవకాశాన్ని మంచితనంతో మీరు అవతల వాళ్ళకి ఇచ్చారు. మనం యువకులను ఎప్పుడైనా చేసుకోవచ్చు వాళ్ళకు ఇద్దామని. అది విలేజ్ పరంగా ఏమైందంటే మనందరం ఈయన యునానిమస్ గా ఎలక్ట్ చేసుకొని ఎన్నుకుంటే ఈయన దాన్ని ఇంకొకరికి ఇవ్వటం ఏందనే ఉద్దేశంతో రెండోసారి మిమ్మల్ని ఓడగొట్టడం జరిగిందంట. అది ఫస్ట్ సెకండ్ టైం రిమార్క్ పోగొట్టుకోవడానికే బరిలో ఉండడం జరిగింది. అక్కడ ఈక్వేషన్స్ నేను ఎప్పుడు పోటీ చేసినా అధికార పక్షం నుంచి చేయలేదు, అంటే ఆపోజిషన్ నుంచే చేసిన. అంటే అప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ మద్దతుదారులంతా నాకు మద్దతు. అప్పుడు బీఆర్ఎస్ వ్యక్తి నా పైన గెలిచిండు, బాలరాజ్ అని చెప్పేసి నా మిత్రుడు. సో ఈ ఎలక్షన్స్ కి లాస్ట్ ఎలక్షన్ లో మా మేడం అంటే లేడీ ఉంది అక్కడ, సో మా మేడం ని నిలబెట్టినాం. సో అక్కడ ఆ వ్యక్తి నాకు కొంత అవకాశం ఇవ్వకుండా, ఇంటిమేషన్ కూడా లేకుండా విలేజ్ లో మాట్లాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళే నలుగురితో మాట్లాడుకొని డిసైడ్ అయిపోయి వేస్తున్నారని తెలిసి నేను అరే కనీసం మాట అడగాలి కదా, మనం కూడా మన అభిప్రాయాలు ఇన్ని రోజులు పనిచేసాము. నేను 2004లో నేను కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్. ఆ టైంలో నేను ఫస్ట్ రాజీవ్ శక్తి ఆ స్కీమ్ తీసుకున్నది ఇక్కడ నుంచి ఒక 3 బస్సులు కట్టుకపోయి ఇదే శిల్పారామం మాదాపూర్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేతుల మీదకి వెళ్ళా నేను చెక్ తీసుకున్న వ్యక్తిని. అప్పుడు ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి పరిగూరులోని సెల్కోసిస్ పవర్ ప్లాంట్ ని ఓపెన్ వచ్చినప్పుడు ఇప్పటికి నా ఈ పాసులు ఉంటాయి అప్పట్లో. అంటే మనము ఈ ఎంత పని చేసినా ఎంత సిన్సియర్గా ఉన్నా కూడా నాయకత్వం మార్పులు రావడం. అయితే ఇప్పుడు మీరు స్వతహాగా కాంగ్రెస్ అభిమాని, కాంగ్రెస్ యూత్ లీడర్గా ఎంత సాక్రిఫైస్ చేసింది పార్టీ కోసం. సో ఇవాళ చూస్తే దాదాపుగా టిఆర్ఎస్ లీడర్లు, టిఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే అట్లా ఆ వాతావరణము తన తీసుకొచ్చే విధంగా ఫ్లెక్సీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్ట రాజకీయ పరంగా మీ ప్రయాణం అంటే ఎటువైపు ప్రయాణిస్తున్నారు అనేటువంటిది అంటే ప్రశ్నార్థకం. ఇక్కడ పాయింట్ చేయాల్సింది ఒకటి అంటే నేను ఇప్పటి వరకు ఒక సర్పంచ్ ఎలక్షన్స్ అన్నప్పుడు అక్కడ పార్టీ గుర్తుండదు, అది పార్టీకి సంబంధం ఉండదు. అక్కడ
మనకు మద్దతుదారులు ఉంటారు. ఉమ్. సో నాకు ప్రతి పార్టీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా వెల్ విషర్స్ ఉన్నారు, నేను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. చాలా క్లోజ్ రిలేషన్. ఇప్పుడు నేను షాద్నగర్లో తంగలపల్లి పుట్టి పెరిగినామంటే నాకు ఇక్కడ షాద్నగర్లో నా లైఫ్ స్టార్ట్ అయింది 1992 నుంచి. సో ఇక్కడ అప్పటి నుంచి కూడా నాకు ప్రతి కుటుంబంతో అనుబంధం ఉంది, ప్రతి వ్యక్తి నాకు చాలా పెద్ద సర్కిల్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఒక వ్యక్తిని చూసే విధానంలో, గౌరవించే విధానంలో ఏదో ఒక వ్యక్తితో ముడిగట్టి లేదంటే ఒక ఫోటోనో లేదంటే ఇంకెవరో చెప్పే మాటలను లేదంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో అంటే వాళ్ళు క్లారిటీ లేకుండా అంటే వాళ్ళ నాలెడ్జ్ అనేది వాళ్ళే ఒక కన్ఫర్మేషన్ ఒక వాస్తవం ఏంటి అనేది గ్రహించని స్థాయిలో ఉన్నోళ్ళు వాళ్ళు అలాంటి వ్యక్తిత్వం వల్ల చాలా మంది ఏమైతుందంటే చాలా మంచి వ్యక్తులు కూడా వాళ్ళ పైన ఏదో రిమార్క్ పడడం, వాళ్ళకి ఆ రిమార్క్ అనేది ఒకటి అంటగట్టేసి. సో అంటే ఓవరాల్ గా మీరు ఇటు ఒక పాత్రికేయ వృత్తి, ఇటు న్యాయ వృత్తితో పాటుగా రాజకీయ నాయకుడిగా కూడా మీరు ఎదుగుతున్నారు, ఎదగాలనేటువంటి సంకల్పం ఉంది అనేది ఈ రోజు 46వ పుట్టినరోజు సందర్భంగా అది అంటే దాని అర్థవంతంగానే ఉంది, అది ప్రస్ఫుటం అవుతుంది. సో దాంట్లో మీ ప్రయాణం మరి ఇప్పుడు అధికార పార్టీ వైపా ప్రతిపక్ష పార్టీ వైపు అనేటువంటిది మీ నోటితోటి విందామని మా ప్రేక్షకులు. ఇక్కడ ఒకటి సార్, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడైనా నా రోల్ అనేది నా లీడర్షిప్. అంటే నేను చాలా మందిని కోఆర్డినేట్ చేసుకోవడంలో లేదంటే ఏదన్నా కార్యక్రమాలు చేయడంలో ఏ విషయమైనా సరే నేను అప్పుడు మానిటరింగ్, ఇప్పుడు అప్పటి నుంచి కూడా నాకు అది ఒకటి ఉంది. సో ఇక్కడ మనకు జర్నలిస్ట్గా ఎన్నో సాధక బాధకాలు చూసినాం నియోజకవర్గంలో. ఇప్పుడు నేను బక్క నరసింహ సార్ నుంచి, శంకర్రావు సార్ నుంచి, ఇట్లా ప్రతాప్ అన్న కా నుంచి, అంజన్న కా నుంచి ఇట్లా తీసుకుంటే ఈరోజు శంకర్ అన్న వరకు కూడా. అయితే ఇక్కడ మనము అన్ని గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొంత టర్న్అవుట్ అవుతుంది. అంటే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళరు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళరు. అయితే ఇక్కడ మళ్ళీ ఎవరైతే రాజకీయాలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, చాలా నిబద్ధత ఉండాలి, నిజాయితీగా ఉండాలి అని చెప్పేసి చెప్తారో వీళ్ళంతా గెలిచిన తర్వాత అవి ఎక్కడ పోతాయో నాకు అర్థం కాదు. అది చాలా ఈజీగా అది ఎట్లా అంటే అది గెలవక ముందు ఉండే ఆ వ్యక్తిత్వము లేదంటే ఆ నికాస్ అయిన తనము అది గెలవంగానే అది ఎక్కడ కొట్టుకుపోతాయి. అయితే ఇక్కడ అంటే ఏమంటే అభివృద్ధి చేయడానికి కోసం మాత్రమే అధికార పార్టీ వైపు వెళ్తున్నాం అనేటువంటి చెప్తున్నారు కదా. అంటే పార్టీ మారటంలో వాళ్ళకు ఒక ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి అనేది ఒక వ్యక్తి పనిచేసే ఆయన అంటే ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు మనకు అది ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉంటే అధికారాన్ని ఒక అడిషనల్గా వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. దాన్ని మంచికి ఉపయోగిస్తే ఆ గుడ్ విల్ అనేది ఉంటుంది, అది చెడుకు ఉపయోగిస్తే ఆ గుడ్ విల్ అనేది మైనస్ అవుతుంది. సో ఇక్కడ నా వ్యక్తిత్వం ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా ఒక పవర్ అనేది అది మీకు ఇచ్చినా లేదంటే ఎవరికి ఇచ్చినా అది ఆ పార్ట్ అనేది ఒక అడిషనల్ పార్ట్. అది ఒక వ్యక్తి అన్నప్పుడు మన లోపల మనం బయట జరుగుతున్న ఇన్ని సమస్యల మీద ఆ స్పందించే తీరు కానీ పోరాటం చేసే తీరు కానీ మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే మెంటాలిటీ కానీ ఇవన్నీ కూడా మన లోపల మనము మర్చిపోయి అంటే ఇక్కడ సింపుల్గా అధికారం ఉంది అంటే అధికార పక్షం వైపు ఇక మనకు రూపాయి ఖర్చు లేకుండా ఇంకోతోటి బ్లేమ్ కాకుండా ఇక సింపుల్గా మనం వైట్ రైస్ చేసుకొని అట్లా తిరిగితే అన్ని అనుభవించవచ్చు అనేది తప్పు. ఇది ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే పబ్లిక్లో ఉంటావో, ఎప్పుడైతే పబ్లిక్ కి కావాల్సిన విధంగా పని చేయగలుగుతావు, సేవ చేయగలుగుతావు, స్పందించగలుగుతావు, అది మనకు
ఇప్పుడు అలాంటి సమస్యల దగ్గర కానీ అలాంటి ఇష్యూల దగ్గర మనం ఎప్పుడైతే అక్కడ పోరాటం చేస్తామో, ఎప్పుడైతే ఫైట్ చేస్తామో, అదే మనకు ఇంకా చాలా స్ట్రాంగ్ గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంటే పదవి అనేది ఒక సేవ చేయడానికి ప్రజలు ఇచ్చే అవకాశంగా భావించి సేవా రంగంలోనే సేవాపద దృక్పథంతో ముందుకెళ్లాలనేది మీ ఉద్దేశం. అంతేగాని దాన్ని ఏదో పదవి వచ్చింది కదా అని బట్టలు మార్చి కార్లు మార్చి వాళ్ళు మనకు ఏదో వచ్చిందని చెప్పేసి అది కాదు. అవకాశం దొరికింది, ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రతి నాయకుడు. మెయిన్ థింగ్ ఇదే అవుతుంది సార్. ఇక్కడ ఏమైతుందంటే క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం లేక, ఒక ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎదుర్కొనే దమ్ము లేక, దాన్ని మీద ఫైట్ చేసే దమ్ము లేక, సింపుల్గా ఏంటి అంటే మనము నలుగుట్లో నారాయణ అన్నట్లు పోయి అలా గుంపులే చేరితే అయితే కదా మనకింత దొరుకుతుంది, మనము దాన్ని అనుభవించవచ్చు మనము. అంటే ఇదంతా ఇప్పుడు జరిగే ట్రెండ్ అట్లనే ఉంది, అదే విధంగా ఉందనుకోండి. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు నేను 2 సార్లు కూడా నేను ఒకవేళ వెళ్ళాలనుకుంటే నా వ్యక్తిత్వాన్ని, నా మనసాక్షిని నేను పక్కన పెడితే, ఇప్పుడు నేను కూడా ఈ పార్టీకి ఎప్పుడో మున్సిపల్ చైర్మన్ అవుతుంటున్నాను, నేను కూడా అనుభవిస్తుంటే. అదే ఇప్పుడు అదే కదా అధికార పార్టీ నుండి కూడా మనకు మిగతా ప్రతిపక్ష పార్టీ వైపు పోతున్నారు అని అంటే అది లేనట్టే. దాంట్లో అర్థం ఏంటంటే ఏదో అధికార దాహము, ఏ స్వార్థము లేదని అనుకోవాలి మేము. అదే కదా. సో శ్రీశైలం గారు చివరిగా ఇప్పుడు ఒకటి మా స్టూడియోకి వచ్చి ఇప్పటి వరకు మీ సమయాన్ని వెచ్చించినందుకు చాలా ధన్యవాదాలు. అయితే చివరిగా మా ప్రశ్న ఏంటంటే మీ 46వ జన్మదినం సందర్భంగా ఇటు మీ సాటి పాత్రికేయులకు కానీ, మన జర్నలిస్టు మిత్రులకు కానీ, మీ న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి న్యాయవాదం వృత్తి చేపడుతున్న మిత్రులకు కానీ, ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్పినట్టుగా రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజలు ఓటేసి ఒక నాయకుడిగా ఎన్నుకొని వాళ్లకు సేవ చేయడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఒక అవకాశాన్ని తీసుకొని ప్రతి నాయకుడు సమాజానికి ఎలా ఉపయోగపడాలనేటువంటిది చివరిగా మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు, మా ప్రేక్షకులకు ఆ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రాజకీయాలు అన్నప్పుడు బయట నుంచి చూసే ప్రతి ఒక్కరికి దాంట్లో ఉండే మలినం కానీ, లేదంటే అది ఒక రొంపి అని, లేదంటే దాంట్లో మనం నెగ్గలేమని, ఇదంతా పక్కన పెట్టాలి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 24 ఇయర్స్కి ఎమ్మెల్యే అయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు 26 ఇయర్స్కి ఎమ్మెల్యే అయినప్పుడు, కేసీఆర్ గారు 28 ఇయర్స్కి ఎమ్మెల్యే అయినప్పుడు, అంటే అదే మన స్వతంత్ర పోరాటం తీసుకుంటే ఎంతోమంది, భగత్ సింగ్ ఒక 16 ఇయర్స్ 17 ఇయర్స్లో దేశం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా తీసుకుంటే చాలా, అంటే మనం చరిత్ర చదవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ యూత్ అనేది మనం ప్రతి ఎలక్షన్స్కి, లేదంటే యూత్ అంటేనే ఒక కసి, ఒక శక్తి. మనని మనము మర్చిపోయి ఏదో వాళ్ళేంట వీళ్ళేంట, వాళ్ళు ఏదో మనకు పదవి ఇస్తారులే, లేదంటే మనం వాళ్ళను మచ్చిగా చేసుకొని వాళ్ళ వెంట తిరిగితే 4 రోజులు మనకు అవకాశం వస్తుందిలే అనేది పక్కన పెట్టేసి, మిమ్మల్ని మీరు ఏ రకంగా తయారు చేసుకోవాలంటే మీరే ఒక శక్తిగా మారాలి. మీకు ప్రతి వింగ్లో ఒక టీంని తయారు చేసుకోవాలి. ప్రతి సమస్య మీద మీరు క్వశ్చన్ చేయాలి, అడగాలి, నిలదీయాలి. ఎప్పుడైతే మీరు ఆ రకంగా తయారవుతారో ఖచ్చితంగా ప్రజలు అనేది ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. అంటే ఖచ్చితంగా అలాంటి వ్యక్తులకు భవిష్యత్తు ఉంటుంది. సో నేను ప్రతి యువతకు చెప్పేది ఒకటే, మనము రాబోయే రోజుల్లో, భవిష్యత్ రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడున్న యూత్ లీడర్స్ అంతా కూడా, మొన్న ఎగ్జాంపుల్గా మున్సిపల్ ఎలక్షన్స్లో కొంతమంది యూత్ కౌన్సిలర్లుగా గెలవడం జరిగింది. సో ఇంకా చాలామంది కూడా వాళ్ళు ఎన్నో
కేసులు ఎదుర్కొని ఎంతో నాయకుల దగ్గర వాళ్ళు అవమానాలు ఎదుర్కొని వాళ్ళు అంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా చాలా నిరాశలో ఉన్నవాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళంతా కూడా ఎవరినో అడగడము మనకెందుకు, మనము ఓన్గా మార్నింగ్ లేస్తే మన లక్ష్యం ఏంటో, మన ఏదైతే మన లక్ష్యం మైండ్లో ఉంటుందో ఆ లక్ష్యం కోసం ఖచ్చితంగా ప్రజల్లో ఉండి పని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఈరోజు కౌన్సిలర్లే రేపు ఎమ్మెల్యేలు కావచ్చు. ఇంకా ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేది అంతా ఏ పార్టీలకు వెళ్ళినా వీళ్ళే, లేదంటే ఈ నాయకులే. అంటే వీళ్ళు ఒక సింపుల్ పాయింట్ నేను ఆలోచిస్తే అనిపిస్తుంది, మనము ఫ్రెష్గా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని వెళ్ళేటప్పుడు మనకు ఆ మైండ్లో ఉండే ఒక రిఫ్రెష్మెంట్, ఆ ఫీలింగ్ అనేది అంటే మనకి తెల్ల కాగితం లాగా ఉంటుంది. ఇక్కడ ఆ కాగితాలన్నీ ఎక్కడో అక్కడ పిచ్చి గీతలు పడిపోయి చినిగిపోయి ఎంతకంటే అంతకు కనీసం విలువలు ఉండవు, మోరల్స్ ఉండవు, కనీసం ఒక నీతి నిజ. వీళ్ళు ఎట్లా ఉంటారంటే కొంతమంది మళ్ళీ ఈ మహనీయులు డాక్టర్ అంబేద్కర్ కానీ పూలే గారు కానీ ఇట్లా తీసుకుంటూ వెళ్తే స్వతంత్ర సమరయోధులు వీళ్ళంతా వాళ్ళ బర్త్డేలకు, జయంతిలు, వర్ధంతిలకు ఒక్క వాళ్ళ కాలి గోటి తాకే అంటే అలాంటి వ్యక్తులు కూడా అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళకి అర్హత ఉండదు, కనీసం వాళ్ళ కాలు గోటి తాకే అర్హత ఉండదు. కానీ వాళ్ళు విగ్రహాలు ఉన్నాయి కదా అని చెప్పేసి పక్కన పోయి దండలేసి ఫోటోలు దిగి ఆ ఫోటోలు ఒక్కటే మనకు జీవితం మొత్తం ఆడ షో చేస్తున్నాం అనేది తప్ప వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళు దేనికోసం పోరాటం చేసారు, దేనికోసం పనిచేసారు, ప్రజల గుండెల్లో వాళ్ళు చిరస్థాయిగా ఎట్లా నిలిచిపోయారు, వాళ్ళ దాంట్లో మీరు కనీసం వాటిని ప్రాక్టికల్గా మీరు మెయింటైన్ చేయండి. అది ఒరిజినల్గా. నేను రాజకీయ నాయకులు కూడా చాలామంది ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఓ నాయకుడు ఉంటాడు, ఆయన ఉన్న పాలని నిలిచిపెట్టి 4 చోట్ల తిరిగి వస్తాడు, ఆయనకే ఇంకో అవకాశం ఇస్తారు. అంటే వాళ్ళ నుంచి ప్రజలు నేర్చుకోవాల్సింది ఏంటి, వీళ్ళు ఎలాంటి సందేశం ఇస్తున్నారు. అదే విధంగా ఓ నాయకుడు ఉంటాడు, మొత్తం నేనే నింపుకోవాలనుకుంటాడు. అంటే మీతో అంతా సామూహికలాగా పనిచేయాలి, వాళ్ళ కింద ఎప్పుడు ఊడిగం చేయాలి. ఇంకో నాయకుడు ఉంటాడు, ఆయన దౌర్జన్యాలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ నేనే అంటాడు. ఇప్పుడు ఆయనకే వచ్చిన పదవులన్నీ కావాలి, లేదంటే ఆయనే కూర్చోవాలి. అంటే మరి మీతోళ్ళంతా ఇన్ని రోజుల నుంచి, ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్న ఈ యువత ఏం కావాలి, ఈ మహిళలు ఏం కావాలి, ఈ ప్రజల్లో కొత్త అంటే ఒక మంచిని నువ్వు ఫిల్టర్ చేస్తూ పోతే 4 రోజులు లేట్ అయినా మంచి అనేది పెరుగుతుంది. కానీ మీరు మంచిని పక్కన పెట్టేసి ఈ చెడును ఆ మురికిలో పడిన పందుల్ని తీసుకొచ్చి ఇంకా కడిగి ఇవి మీరు ఎట్లా చూపిస్తున్నారు వాటిని, అంటే ఏదో తెల్లగుర్రాలు లెక్క చూపిస్తున్నారు. కానీ అది పక్కన పెట్టాలి. ఇప్పుడు మీతోటి మార్నింగ్ లేస్తే జర్నలిజంలో కూడా చాలామంది జర్నలిస్టులు చాలా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, వాళ్ళను ఆర్థికంగా లేకపోవచ్చు, పేదోళ్ళు ఉండొచ్చు అని పొద్దున్న లేస్తే మిమ్మల్ని పొగిడి మీ సంకల్లో లేదంటే మీ మోచేతి నీళ్ళు తాగుతూ మీకు జీవుడు అని ఉండకపోవచ్చు. కానీ అట్లాంటి వ్యక్తుల్ని నిస్వార్థమైన నాయకులు పవిత్రంగా ఒక మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏదైతే మీరు గుర్తు చేసుకోవాలి, పొద్దున్న లేస్తే మీరు ఇంట్లో స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళినప్పుడు దేవుని ఎట్లా కోరుకుంటారో అదే పవిత్రత, అదే పవిత్రమైన మనసుతోటి మీరు అందరిని కూడా చూడండి, అందరిని కూడా ఆదరించండి, అందరికీ కూడా అలాంటి సపోర్టు అండ ఇచ్చే విధంగా మీరు అలా చేస్తే ఎంతమంది మట్టిలో మాణిక్యాలు ఎంతమంది బయటకు వస్తారు చూడండి. వాళ్ళ సబ్జెక్ట్ చూస్తే ఈరోజు ఇక్కడ మండల్ లెవెల్లో, తాలూకా లెవెల్లో, రూరల్ గ్రామాల లెవెల్లో ఉన్న జర్నలిస్టులు కూడా వాళ్ళ దగ్గర ఉండే సబ్జెక్ట్ కానీ, వాళ్ళ దగ్గర ఉండే ఆ నాలెడ్జ్, వాళ్ళు రాసే వార్తలు, వాళ్ళు ఆలోచించే ఆ ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ కూడా ప్రజా సమస్యల మీద
డెస్క్ జర్నలిస్ట్ల కంటే ఎక్కువ వాళ్ళు పనిచేస్తున్నారు, అలా ఉన్నారు. కానీ వాళ్ళను ఒక్కొక్కరిని ఒక రకంగా, ఈరోజు నేను నా పుట్టినరోజు ఉంది అండి, ఈరోజు పుట్టినరోజు అన్నది. ఇప్పుడు నేను ఇళ్ళకి పోయి నాకు పుట్టినరోజులు చెప్పుకోమని చాలా వాళ్ళకి అప్పించుకొని రాను నేను. అంటే నా వ్యక్తిత్వం ఏంటి అంటే, నన్ను నా వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు నాకు ఫోన్లనే చెప్తారు, లేదంటే దగ్గర కానీ వచ్చి చెప్తారు, ఇంటికి వచ్చి కలిసి. కానీ నేను ఇంతమంది ఇళ్ళకి పోయి నేను అంటే అట్లాంటి వ్యక్తిత్వం అనేది ఈ రోజు నీకు ఈ ఒక్క రోజు 2 రోజులకు కనిపిస్తుండొచ్చు ఇట్లా డాంబరికంగా అట్లా. కానీ 4 రోజుల తర్వాత ఏమవుతుందంటే, మనం ఏదైనా వాస్తవంగా ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మాణం చేసుకుంటూ పోతే అది స్ట్రాంగ్ ఉంటుంది. అది రేపు ఈ రోజు నువ్వు కాకుండా రేపు ఇంకో భవిష్యత్ తరాలకు పనికొస్తావు. కానీ నువ్వు అంతా బెలూన్ నింపి పైన ఇటుకోవాలంటే ఫోర్ట్ మనం వలిగిపోతుంది. దానివల్ల మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు ఇంటికే అది ప్రతి నువ్వు జర్నలిజంలో ఉండొచ్చు, రాజకీయంలో ఉండొచ్చు, లాలో ఉండొచ్చు, ఏ దాంట్లోనే ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని ఫిల్టర్ చేయాలి, గుర్తించాలి. అంటే మీకు అలాంటి సోర్స్ ఉంటుంది. ఆ సోర్స్లో ఇప్పుడు నా మీద ఏదో ఒకరు చెప్తారు, అది వాస్తవమా కాదా అని తెలుసుకునే సోర్స్ మీ దగ్గర ఉంటుంది. అది లేదంటే మీరు ఉండి కూడా వేస్ట్. ఇప్పుడు ఆఫీసులలో ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలు వస్తే వాళ్ళకి పని కావాలి. కానీ వాళ్ళు ఇంకో 10 మందితో ఫోన్ చేయించుకుంటున్నారంటే మీరు ఉన్న వేస్టే. ఇక్కడ నాయకత్వము, నాయకులు, వాళ్ళ పర్యవేక్షణ, ఇదంతా నువ్వు ఏ పోస్ట్ ఉన్నా ఏ పదవులు ఉన్నా వేస్టే. అంటే దీని మీద ఎందుకు గుర్తిస్తలేరు? ఆయన చేసిండని ఈయన చేసిండు, ఆయన ఒకరి మీద ఒకరు వ్యక్తిగత ఈ విమర్శలు, వ్యక్తిగత ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ డెవలప్మెంట్ అనేది మీకు నేను చేసిన అనేది కాదు. మీరు మీ జేబుల నుంచి ఎవరు పెట్టట్లేదు, మీ ఇంట్లో నుంచి ఎవరు పెట్టట్లేదు. వచ్చేదంతా ప్రభుత్వం నుంచే, ప్రభుత్వ ఖజానా నుంచే, ప్రజలు కట్టిన పన్నుల నుంచే. ఆ డబ్బుని మీరు ఇక్కడ స్వార్థం, నలుగురిని కలుపుకోవడంలో స్వార్థం, నలుగురిని విజయడంలో స్వార్థం, నలుగురితో అది ఆ గొప్ప లక్షణాలు అనేటివి వాటిని అలవాటు చేసుకోవాలి. కానీ కుంచితత్వము, చిన్నగా ఆలోచించడము, చిల్లర వ్యవహారాల్లో ప్రతిదీ ఇట్లా పట్టించుకోవడం, ఇవన్నీ పక్కన పెట్టాలి. ఓకే సార్, ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఏంటంటే 46వ జన్మదినం సందర్భంగా మన ప్రముఖ న్యాయవాది, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, టీడబ్ల్యూజే మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన చెక్కల శ్రీశైలం గారు మన A6 టీవీ స్టూడియోలో రావటం జరిగింది. చివరిగా వారి సందేశం ఏంటంటే, ఎప్పుడు కూడా రాజకీయం అనేది, రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళే ఉండటం, కనిపించిన ముఖాలే కనిపించటము, ఇదేదైతే నల్లదానికి తెల్ల రంగు రుద్ది అయితే చూపెట్టే విధానంలో ఎగ్జాంపుల్స్ తోటి, అంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్లు, యువత, ఎంతో మంది యువకులు కౌన్సిలర్లు అయినరు, రేపు కమిషనర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. అంటే వాళ్ళకు అవకాశం అనేది కొత్త తరానికి, యువతకి ఇవ్వాలి అనేటువంటి సందేశం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా న్యాయవాద వృత్తిలో కూడా న్యాయాన్ని కాపాడడానికి మరి కంకణం కట్టుకోవాలి. మనం నల్లకోట వేసుకొని ఓటు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా న్యాయాన్ని రక్షిస్తాము, మరి ప్రజల పక్షాన ఉంటాము, ప్రతి వ్యక్తిని కూడా వచ్చినటువంటి బాధితులకు న్యాయం చేస్తామనేటువంటి వాదా చేసి వచ్చినాం కనుక ప్రతి న్యాయవాది కూడా న్యాయపరంగా న్యాయ వృత్తిలో కొనసాగాలని చెప్పి పిలుపునివ్వటం జరుగుతుంది. అదేవిధంగా పాత్రికేయులు కూడా చిల్లర వ్యవహారాలు మరి చీప్ ఇవి చేయకుండా హుందాగా ఎథిక్స్ తోటి ఒక 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి ఒక మీడియా రంగం, ఎవరు మారుమూల గ్రామంలో ఉన్న విలేకరు కూడా చాలా శక్తివంతంగా ఉండొచ్చు, చాలా ఉన్నతమైనటువంటి వార్తలను, కథనాలను వెలుగులోకి తీసుకురావచ్చు. అలాంటి విలేకరులను గుర్తించండి. రాజకీయ నాయకులకు ఎప్పుడు ఒత్తాసు పలికి మరి ఎప్పుడు కూడా వాళ్లకు డబ్బు కొట్టే విధంగా ఉండకండి. మీరు పత్రికా విలేకరులు న్యాయాన్ని
మరి యొక్క ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి న్యాయవాద వృత్తిని కాపాడండి, కాబట్టి న్యాయవాద వృత్తికి న్యాయం చేయండి అని చెప్పేసి మరి మనకు పిలుపునివ్వడం జరిగింది. ఇటు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక విలేకరిగా, ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగా మరి 3 రంగాలకు కూడా వారు మరి సూచనలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీశైలం గారు.